हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే। గ్రామ దేవతలు, అసలు ఈ గ్రామ దేవతలు అంటే శక్తి స్వరూపాలు. అంటే శక్తిని మించినటువంటిది ఏదీ లేదు. శక్తి లేకపోతే అసలు ఈ జగత్తే లేదు. ఎందుకు అంటే ఆ యొక్క శక్తితోనే శేషుడిలోని శక్తి లేకపోతే ఈ భూమిని శేషుడు మోయలేడు. మనము కూడా మనలోని ఆ యొక్క శక్తి లేకపోతే మనము ఏమీ కూడా చెయ్యలేము. అంటే ఏ జీవికైనా ఎవరికైనా ఈ జగత్తుకైనప్పటికీ కూడా శక్తి చాలా ముఖ్యము, ప్రాధాన్యము. శక్తి లేకపోతే ఏమీ లేదు. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం. ఒక ఊర్లోని కొంతమంది, అంటే ఒక ఇద్దరు, ఒక భక్తుడు, ఒక నాస్తికుడు, ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వాదనలో దిగారు. అయితే శక్తి ఏముంది, దైవం ఏముంది, ఏమీ లేదు, నేనే గొప్ప అనేటువంటి భావనలోనే ఉన్నాడు. అయితే భక్తుడు ఒకడు ఉన్నాడు కదా అక్కడ. ఆ భక్తుడు, నాయనా శక్తి, ఆ దైవీ శక్తి, ఆ శక్తి యొక్క ప్రభావం లేతే, శక్తి లేకపోతే నీవు ఏమీ చెయ్యలేవయ్యా అంటున్నా కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది, అదంతా నేనే అనేటువంటి మాట నాస్తికుడు చెప్తున్నాడు. సరే అని ఆ మహాభక్తుడు ఆ తల్లిని ప్రార్థించి, తల్లి, నేను ఈ భగవత్ శక్తి, నీ యొక్క శక్తి ఏమిటి, నీవు లేనిదే తాను లేడు, తనే సర్వం అనుకుని భ్రమలోని బ్రతుకుతూ, అజ్ఞానంలో బ్రతుకుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అటువంటి ఆ యొక్క జీవుడికి, అటువంటి ఆ మానవుడికి నీ యొక్క బలం, శక్తి ఏమిటో, నీవు ఏమిటో తెలియపరచి తన జీవితానికి ఉపయోగపడేటట్టు, తన జీవితము వ్యర్థము కాకుండా ఉద్ధరింపబడేటట్టు చేయడానికి నేను ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను. దీనికి నీవు నాపై అనుగ్రహాన్ని కురిపించు తల్లి అని ఆ తల్లిని ప్రార్థించి, నాకు శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్పి ఆ తల్లిని ప్రార్థించి అతనికి బుద్ధి చెప్పడానికి వెళ్ళాడు నాస్తికుడికి. సరే నాయనా, నీవే గొప్పవాడివి, నీవే అంతా చేయగలను అంటున్నావు కదా, నేనే చేయగలను అనేటప్పుడు నీకు అంత శక్తి ఉంటే నీవు నేను చెప్పిన ఒక చిన్న పని చెయ్యి అన్నాడు. సరే ఏమిటో చెప్పన్నాడు. ఈయన మనసులోని ఆ తల్లిని ప్రార్థించి, తల్లి, కొద్దిసేపు అతని నుంచి నీవు కొద్దిగా అక్కడి నుంచి సడలిపో తల్లి అన్నాడు. భగవంతుడు భావప్రియుడు. ఆ తల్లి ఎప్పుడూ కూడా భక్తుడికి, తన బిడ్డలకి బందీగానే ఉంటుంది. అందుకని ఆ తల్లి తన బిడ్డ కోరిక మేరకు ఆ నాస్తికుడి నుంచి బయటికి వెదలిపోయింది. ఎప్పుడైతే ఆ నాస్తికుడి యొక్క శరీరం నుంచి వెడలిపోయిందో అప్పుడు ఈ భక్తుడు, నాయనా నీవే సర్వం చేయగలను అంటున్నావు కదా, ఒక్కసారి
ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క చిన్న గిన్నెని, చెంబుని నువ్వు అక్కడ పెట్టిరా నాయనా, నాకు ఆ చిన్నది చెయ్యి అన్నాడు. అహంకారంతో కూడుకుని ఉన్నాడు కాబట్టి, ఈ అహంకారంతో, మూర్ఖత్వం, అజ్ఞానంతో నిండి ఉండేటువంటి ఆ నాస్తికుడు నేనే గొప్ప, నేనే అనేటువంటి భ్రమలోని ఉన్నాడు కాబట్టి అతను ఇంతేనా, ఎంత చిన్నది చెప్పావు, దీని గురించి నువ్వు మళ్ళీ దైవము శక్తి అంటున్నావా అన్నాడు. ఈ భక్తుడు లోపల నవ్వుకొని, సరే నాయనా, నిజమే, నువ్వు గొప్పవాడివే, ఒక్కసారి అది ఎత్తు నాయనా అన్నాడు. ఎందుకంటే భగవత్ శక్తి ఏమిటి అనేది ఈయనకి తెలుసు కాబట్టి. వెళ్ళాడు. వెళ్ళడానికి కూడా అతనిలోని శక్తి సరిపోవడం లేదు అక్కడ శక్తి. ఆవిడ సడలిపోయింది. కనీసము ఈ చెయ్యిల లేపలేకపోతున్నాడు. భక్తుడు అడిగేటప్పుడు, ఏమి నాయనా, ఇదే కదా, ఈ చిన్నది ఎత్తడానికి నువ్వేదో దైవం అంటున్నావు, శక్తి అంటున్నావు, అమ్మవారు అంటున్నావు అన్నావు కదా, లేనాయనా, లేచి కాస్త ఆ చెంబు తీసి నాకు ఇవ్వు నాయనా అన్నాడు. అప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, అతను ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా తన వేలు కూడా అటు ఇటు కదపలేకపోయాడు. అప్పుడు భక్తుడు అంటాడు, చూసావా నాయనా, అహంకారం విడనాడు, ఆ శక్తి లేనిదే, ఆ దైవం శక్తి, దైవీ శక్తి నీలో లేనిదే, ఆ శక్తి అనేటువంటిది లేకపోతే నీవు ఏమీ లేదు, తాను లేని నీవు లేవు. ఒక్కసారి ఇప్పటికైనా అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని సంపాదించి శరణాగతి పొంది ఆ తల్లిని వేడుకో, అప్పుడు నీవు చూడు అని చెప్పడం జరుగుతుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి, గత్యంతరం లేని స్థితి వచ్చింది కాబట్టి, భక్తుడు చెప్పిన మాట విని మనస్ఫూర్తిగా లేనప్పటికీ కూడా పరీక్షించడానికి కావచ్చు అతను ఆ తల్లిని ప్రార్థించి తల్లి అనుగ్రహాన్ని పొంది, అప్పటి వరకు కనీసం చేయి కదపలేకుండా ఉండేటువంటి వాడిపై తల్లి అనుగ్రహం పడింది కాబట్టి తక్షణమే చెంబేంటి, పెద్ద పెద్ద గంగాళాలు కూడా ఎత్తేటువంటి శక్తి లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం, తల్లి యొక్క శక్తి లోపల ఉన్నప్పుడు, ఆవిడ శక్తి రూపంలో ఉండేటప్పుడు తక్షణమే చేయి కదిలింది. అప్పుడు భక్తుడు అంటాడు, చూసేవా నాయనా, తల్లి అనేటువంటిది లేకపోతే, ఆ శక్తి అనేటువంటిది నీలో లేకపోతే నీవు ఎందుకు పనికిరావు, నీ జీవితమే వ్యర్థము. శక్తి ఉన్నంతసేపే, ప్రాణం ఉన్నంతసేపే నీవు శివానివి. ఎప్పుడైతే నీలో నుంచి శక్తి వెళ్ళిపోతుందో, ప్రాణం పోతుందో, శవానివి అవుతావు నాయనా. ఈ యొక్క విషయాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొంది భగవత్ కృపని పొందు నాయనా. నేను కావచ్చు, నీవు కావచ్చు, ఎవరివైనప్పటికీ కూడా శక్తి లేకుండా లేదు నాయనా అని చక్కగా వివరించి చెప్పి అతనిలోని అజ్ఞానాన్ని తొలగించి ఆ తల్లి యొక్క కృప, తల్లి యొక్క శక్తిని తెలియపరిచాడు. అందువల్ల నేను అనే భావన వదిలి, దైవం లేనిదే, తాను లేనిదే నేను లేను, ఆ తల్లి కృపనే నేను, ఆ తల్లి యొక్క కృపతోనే నేను బ్రతుకుతున్నాను అనేటువంటి సత్యాన్ని గ్రహించి భగవంతుని యొక్క కృపకి పాత్రులయ్యి మీ మీ జీవితాలని సార్థకతని చేసుకోవాలి అని కోరుకుంటూ, హరి ఓం తత్సత్.